హాయ్ అండి. మా దగ్గర అయితే 2 డేస్ నుంచి చూడండి వర్షం పడుతుంది. అసలు సాయంత్రం 4:00కే చాలా టైం అయిపోయినట్టుందండి. 5, 6 లాగా అనిపిస్తుంది. చూడండి సన్న జల్లు పడుతుంది. వాతావరణం అంతా చాలా కూల్‌గా అయిపోయిందండి. అంతకుముందు ఎంత ఉబ్బగా ఎండలు కొట్టాయో ఇప్పుడు ఒక 2, 3 డేస్ నుంచి చాలా కూల్‌గా అయిపోయింది. వాతావరణం ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకుంటాం? సాయంత్రం పూట చల్లని ఈవినింగ్ స్నాక్స్ లాగా సాయంత్రం పూట చల్లని వాతావరణంలో మనం వేడిగా ఆనియన్స్ పకోడా చేసేసుకుందాం పదండి. చూడండి సాయంత్రం అవ్వగానే చక్కగా వర్షం పడుతూ ఉంటే వేడిగా పకోడీలు తినాలనిపిస్తుంది కదా. అందుకనేసి చక్కగా నేను పెద్ద సైజు ఒక 3 ఉల్లిపాయలు పొడుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం వేసేసుకున్నానండి. పచ్చిమిర్చితో పాటు కొంచెం అంతా ఎండు కారం కూడా వేసేసుకున్నాను. ఎందుకంటే స్పైసీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి ఎండు కారం వేస్తే. చూడండి ఇందులో కొంచెం ఎక్కువగానే కరివేపాకు కూడా వేసేసుకొని ముందుగా ఈ ఉల్లిపాయలన్నిటిని చక్కగా నలిపేసుకున్నట్టుగా కలుపుకోవాలి. అప్పుడు మనకి ఉల్లిపాయలో ఉన్న రసం అనేది కొంచెం బయటకు వస్తుందండి. ఆ తర్వాత పిండి వేసి కలిపామంటే అప్పుడు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి మనకి పకోడీలు అనేవి. మీలో ఎంతమందికి సాయంత్రం పూట చక్కగా వాన పడుతుంటే బయట ఇంట్లో పకోడీలు చేసుకొని తినాలనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే కంపల్సరిగా బయట వర్షం పడితే మాత్రం ఇంట్లో కంపల్సరిగా పకోడీ చేసేస్తామండి సాయంత్రం పూట. చూడండి ఇందులో శనగపిండి వేసేసి కలిపేస్తున్నాను. ముందుగా వాటర్ ఏమి మనం యాడ్ చేయొద్దండి. మనం ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా నలిపేసుకున్నాం కదా. తర్వాత ఇందులో శనగపిండి వేసేసి ఉల్లిపాయ ముక్కలకి మొత్తం పట్టేలాగా ముందు కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. చూడండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక పిండిని యాడ్ చేస్తున్నానండి. ఏంటంటే ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి అండి. ఒక్క 2 స్పూన్లు, చిన్న స్పూన్తో ఒక్క 2 స్పూన్లు వేసుకున్నామంటే మనకి పకోడీలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. మనం శనగపిండిలో 1 స్పూను కానీ 2 స్పూన్లు కానీ బియ్యపు పిండి వేసుకుంటాం. బియ్యపు పిండికి బదులుగా చూడండి నేను ఆశీర్వాద్ గోధుమ పిండి ఒక్క 2 స్పూన్లు మాత్రమే, చిన్న స్పూన్తో, అది కూడా ఒక 2 స్పూన్లు యాడ్ చేసామంటే ఎంతో టేస్టీగా వస్తాయి. మీరు కూడా ఇంతకుముందు తెలియకపోతే ఇలా యాడ్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. చిన్న కళాయిలో చేస్తున్నానండి, ఎందుకంటే మనకి పెద్ద కళాయి అయితే ఆయిల్ అనేది ఎక్కువగా పోయాల్సి వస్తుంది. ఆయిల్ అంతా హీట్ అయిపోతుంది కదా. అందుకని చిన్న కళాయిలో పెట్టేసి ఉన్న పిండినే మనం ఇంకొక వాయి ఎక్కువైనా కానీ వేసేసుకోవచ్చు. మనం పకోడీ వేసేటప్పుడు ఎప్పుడైనా చేతిని కొంచెం వాటర్లో ఇలా కొంచెం తడి చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పకోడీలు వేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి. చకచక ఒక 2-3 ఉల్లిపాయలు కోసేసి, ఒక 2-3 పచ్చిమిర్చి కోసేసి, అందులో జీలకర్ర, ఉప్పు, కారం వేసేసుకొని, కరివేపాకు వేసేసుకొని, శనగపిండి వేసేసుకొని కలిపేసుకున్నామంటే ఈజీగా ఇలా పకోడీలు వేసేసుకోవచ్చు మనం. మనకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి, పిండి తక్కువగా ఉండాలండి. ఉల్లిపాయలు అనేవి కనిపిస్తూ ఉండాలి పిండిలో. ఎక్కువ పిండి వేసుకోకూడదు. ఎంత తక్కువ పిండి వేసుకుంటే మనకి ఉల్లిపాయ పకోడీ అనేది అంత టేస్టీగా అంత బాగా వస్తుందండి. ఇందులో నేను బియ్యపు పిండికి బదులుగా ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్తో గోధుమ పిండి వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా క్రిస్పీగా వస్తాయి. మనకి ఈవినింగ్ టైంలో ఈవినింగ్ స్నాక్స్ లాగా చక్కగా
వీటిని ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు. మరి వాన పడుతున్నప్పుడు మాత్రం వీటి టేస్ట్ ఇంకా పెరిగిపోతుందండి. చూడండి మనకి ఫస్ట్ వాయి పకోడీ రెడీ అయిపోయింది. అలాగే పిండి మొత్తం వేసేసుకున్నాం. వేసినప్పుడల్లా కూడా చేతిని ఇలా వాటర్లో తడిపేసుకొని వేసేసుకోవాలి. చక్కగా వేడి వేడి పకోడీలు తినేసి సాయంత్రం పూట ఒక కప్పు టీ కానీ కాఫీ కానీ తాగామంటే ఇంకా ఆ ఫీలింగ్ చెప్పనవసరం లేదండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో పకోడీలు. చాలా త్వరగా కూడా అయిపోతాయండి. సింపుల్ ప్రాసెస్లో చాలా త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా త్వరగా అయిపోతుంది పకోడీలు చేయటం. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఎక్కువగా అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి కదా, మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలాగే వేడివేడిగా ఉల్లిపాయ పకోడీలు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి మన ఉల్లిపాయ పకోడీలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. మీరు కూడా ఇలా ఈవినింగ్ స్నాక్స్కి ఉల్లిపాయ పకోడీలు చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.